హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిల్లల వ్యాయామం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లోని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. యుక్త వయసుకు వచ్చేసరికి మన పిల్లలు ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలంటే వారికి చిన్నప్పటి నుంచి వ్యాయామం అనేది అలవాటు చేయాలి. మీరు వ్యాయామం చేస్తూ వారిని కూడా వ్యాయామం చేయాలా ప్రోత్సహించాలి. టీనేజ్లో స్థూలకాయం బారిన పడకుండా పిల్లలకు వ్యాయామం అనేది బాగా ఉపయోగపడుతుంది. బాల్యంలో నిర్లక్ష్యం చేసి బరువు పెరిగాక వారి చేత జిమ్లో కఠిన వ్యాయామాలు చేయించడం కంటే బాల్యం నుంచి జాగ్రత్త పడడం చాలా మంచిది. నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, డాన్స్ వంటి వాటిని పిల్లలకు అలవాటు చేయాలి. స్కూల్ సమయం అయ్యాక వారికి ప్రత్యేకంగా డాన్స్, కరాటీ, యోగా వారికి ఇష్టమైన దానిలో శిక్షణ అనేది అందించాలి. అప్పుడే యుక్త వయసు నాటికి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే స్థూలకాయ ముప్పు కూడా తగ్గుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, పిల్లలకు కూడా వ్యాయామం అనేది ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.